దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఎందుకంటే దేవుడు ఈ సంవత్సరం నాకు ఏం చేశాడు, నా జీవితం ఎలా ఉంది, ఏదో బ్రతుకుతున్నాననే భారంతో కాదు, కానీ ప్రతి వాగ్దానం ఉదయం ఎందుకు ఇస్తున్నాడంటే నిన్ను ధైర్యపరచడానికి. నేనున్నా, నీకోసం నేనున్నా, నీకేం కాదు, నీకు అన్నీ నేను సమకూర్చే దేవుడిని అని చెప్పడానికి. అంతేకాక ఒకవేళ కష్టము, వేదన, నింద, భారము, సమస్య ఏది నీ జీవితంలో ఉన్నా దేవుడు తప్పకుండా వాటికి జవాబిస్తాడు. సంవత్సరాలు జరుగుతుండా నూతన కృపని కుమ్మరించే దేవుడు కదా. అందుకనే మనం ఎవ్వరం కూడా కృంగిపోవద్దు, బలహీనం కావద్దు. సమస్తం చేసే దేవుడు ఒకరోజు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడనే ధైర్యంతో ఎదురు చూద్దాం. కాబట్టి ఈరోజు చక్కటి శ్రేష్టమైన మరి దినం వాగ్దానం చదువుకొని దేవుని స్తుతిద్దాం. నేను చదువుతున్నాను 65వ కీర్తన 6-7 వచనములు. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. దేవుని బిడ్డ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, బలమనే నడికట్టుని ధరించుకున్న దేవుడట. వింటున్నారా? జనముల యొక్క అల్లరిని అణిచే దేవుడు. ఎవరిని దేవుడు తెలుసా? ఈరోజు నీతో అంటున్నాడు, సముద్రముల ఘోష. ఒక సముద్రం దగ్గరికి పోతేనే ఆ అల్లరి ఎట్లుంటుందండి, ఆ ఘోష ఎట్లా వినబడుతుంటుంది? సముద్రముల ఘోష. ఒక్క సముద్రం కాదండి, అన్ని సముద్రాలు కలిస్తే ఆ శబ్దం ఎలా ఉంటుంది? అది అణిచివేయడం ఎవరికి సాధ్యం? దేవునికి. నీ జీవితంలో అన్ని వైపుల నుంచి ఉన్న వ్యతిరేకతను అణిచువాడు ఆయన. వింటున్నావా? సముద్రముల ఘోషను అణిచిన దేవుడు, నీకు విరోధంగా లేచిన ఏ శత్రువునైనా అణిచివేయగల దేవుడు ఆయన. అది వ్యాధి అయినా, బాధ అయినా, సమస్య అయినా, నీకు ఎటువంటి వ్యతిరేకత లేచిన అణిచివేయవాడు. జనముల అల్లరిని చల్లార్చే దేవుడు. నీ జీవితంలో ఏ పోరాటమున్నా అణిచివేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచేవాడు. ఆయన శక్తి అంత గొప్పది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు శక్తి కలిగిన దేవుని నమ్ముకున్నావు. సముద్రములను ఘోషను అణిచివేసేవాడని నేనే. నీ జీవితంలో ప్రతి విషయంలో నేను కార్యం చేస్తే. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఒక్కొక్క మాట మనం చదువుకుంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు. అందుకే ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నీ జీవితంలో వ్యతిరేకతలన్నీ అణిచివేయవాడను, నీకు విరోధమైనది ఏది కూడా లేవకుండా అణిచివేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభునితో మాట్లాడుతున్నాడు. శక్తి చేత, బలము చేత ప్రతి కార్యం ఆయన జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పండి. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. ఆత్మీకంగా బలపరచండి నాయన. వారు పడిపోయిన స్థితి నుంచి లేపండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. రోగములతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. బాధలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి. అప్పుల భారం నుంచి విడిపించండి అయ్యా. దైవజనుల బిడ్డల్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ఈ శత్రువు యొక్క వ్యతిరేకత అణిచివేయబడును గాక. మా బిడ్డలందరూ ప్రొటెక్ట్ చేయబడతారు గాక అని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. కోర్టు కేసుల నుంచి విడుదల జరగాలి. ప్రతి సమస్యకి జవాబు రావాలి. ఈరోజు ఎవరిది మ్యారేజ్, నా బిడ్డలకు, కుటుంబానికి శుభము, దీవెన ఈ సంవత్సరం అంతా కలుగును గాక. ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ కృపాక్షయం వారి వెంట వచ్చింది గాక అని మరొకసారి ప్రభా, ప్రతి బిడ్డకి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక అని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చక్కటి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని అందరికీ షేర్ చేయండి. దేవుని స్తుతించండి. వాగ్దానాలన్నీ గట్టిగా పట్టుకోండి. ఈవినింగ్ లైవ్ మిస్ కాకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆగస్టులో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు, సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ,
నానావిధ రోగములు స్వస్థత, ఆత్మీకంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో, ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన, ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.